మనిషికి అన్నిటికన్నా విలువైనది. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక తాతయ్య ఉండేవాడు. అతడి పేరు రామయ్య. అతడు చాలా రోజులు ఈ లోకం చూశాడు. అనేక అనుభవాలు అతడికి ఉన్నాయి. ఆ గ్రామంలో పిల్లలు అతని చుట్టూ చేరి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. ఒక రోజు గ్రామానికి వెలుపల పెద్ద నగరానికి చెందిన ఓ యువకుడు వచ్చాడు. అతడు చదువు పూర్తి చేసుకుని సంపద సంపాదించాలనుకుంటున్నాడు. తాతను చూసి అడిగాడు, తాతయ్య, ఈ లోకంలో అన్నిటికన్నా విలువైనది ఏంటి? దానం చేస్తే పేరొస్తుంది, ధనం సంపాదిస్తే బలం వస్తుంది, విద్య నేర్చుకుంటే గుర్తింపు వస్తుంది. కాని వీటన్నింటికన్నా గొప్పదేమిటో నాకు చెప్పండి. తాతయ్య చిరునవ్వు నవ్వి చెప్పాడు, బాలా, నువ్వు చెప్పినవి అన్నీ మంచి విషయాలే. కాని ఈ ప్రపంచంలో ఒకటే విషయంలో నిజమైన విలువ ఉంది, కాలం. యువకుడు ఆశ్చర్యపోయాడు. కాలమా? అది ఎలా తాతయ్య? తాతయ్య చిన్న నవ్వు నవ్వి ఇలా చెప్పాడు, ధనాన్ని కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, పేరు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, విద్య మర్చిపోతే తిరిగి చదువుకోవచ్చు. కాని కాలం పోతే ఎప్పటికీ తిరిగి తీసుకురాలేం. ఒక నిమిషం కూడా తిరిగి రాదు. మనకు ఇస్తున్న ప్రతి నిమిషం భగవంతుడి ప్రసాదం. దానిని ఉపయోగించుకుని మంచిగా ఆలోచించాలి, మంచి పనులు చేయాలి, దానం చేయగలిగితే చేయాలి, విద్య నేర్చుకోవాలి, ధనం సంపాదించాలి. కాని ఈ కాలాన్ని వృధా చేయకుండా చేయాలి. కాలాన్ని విలువైనదిగా భావించినవారే నిజమైన విజేతలు అవుతారు. ఆ యువకుడికి అప్పుడు నిజమైన విషయానికి అర్థమైంది. అప్పటి నుంచి ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావిస్తూ మంచి పనులకు వినియోగించి గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. మొత్తం కథలో సందేశం, మనిషికి అన్నిటికన్నా విలువైనది కాలం. అదే మన జీవితం, అదే మన భవిష్యత్.